ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జనరంజకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంటోన్మెంట్ ఆశా ఆఫీసర్స్ కాలనీ నుంచి గాంధీనగర్ వరకు 1,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని వెల్లడించారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేగాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. 5,00,00,000 రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అవి త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి, కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాం. తూతూ మంత్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఇది బడ్జెట్ అని చెప్పి టీఆర్ఎస్ ఈరోజు ఈ సీసీ రోడ్ లేయింగ్ స్టోన్ ఫౌండేషన్ విచ్చేసిన పూర్తిగా ఎస్డిఎఫ్ శాంక్షన్ అయిన తర్వాత దగ్గర కూడా ఎస్టిమేషన్ ఒక విషయం గారికి, చోటు గారికి, ఇంత చక్కగా కార్యక్రమం రాత్రిరంతా చూసుకున్న చోటు గారికి, రేమండ్ గారికి, అబ్రహాం గారికి